అమ్మ వసంత, నేను దొండపతి దాకా వెళ్ళి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను. ఈలోగా నాకోసం ఏమన్నా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పు. సరే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. ముందు నన్ను క్షమించాను ఒక మాట చెప్పండి. మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి. ముందు లోపలికి వచ్చి కూర్చోండి. అసలు మీరేం తప్పు చేశారని? అదేమిటి సార్ అలా అంటారు? మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయను ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చడిలా రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది. చూడండి అప్పనర్సి గారు, మా బట్టల షాప్కి ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు. అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చను వదిలేస్తారు. అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి. అంత మాత్రాన్ని వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి? అయితే ఒక్క విషయం అప్పనర్సి గారు, నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి, మీ అమ్మాయి కూడా. కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది. మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేదు, అంతే తేడా. అమ్మా వసంత, ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా? అదేంటి నాన్న, ఉన్నట్టుండి చక్కెర పొంగలంటే ఎలా? ఏం లేదమ్మా, ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం. పొరుగు పంచే ఓ చిన్న ప్లేట్ లో బెల్లం ఒక పట్రా, పాత బెల్లం. అలాగే. అవును, ఇంట్లో కారంగా ఏముంది? ఏముంటాయిలే, ఆ చల్ల మిరపకాయలు 4 వేయించి తీసుకురా. ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చల్ల మిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి. తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా, ఇది స్వీటు, ఇది కారం. అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయగా కారం కారంగానే మాట్లాడుకోవాలి, అది సాంప్రదాయం. అయ్యా అప్పనర్సి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకిచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కట్టుకుని అడుగుతున్నాను. మీకు సమ్మతమేనా? చూడండి, నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు. నేను మెడ వంచమన్న చోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది. అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి, అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ ఆ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరు గుర్తిన చోట మందు రాసుకుంటున్నానంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికెదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా. అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత 2 పెళ్లిళ్ళు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు. తినండి. కాళీ, ఒరే కాళీ, ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా. వంకాయల మాణిక్యమ్మ గారు లేరు, వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట. ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది. తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు. అద్దె అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు. అలాగేనమ్మా. చిలకమ్మా, ఏటి బాబు? ఇది తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా ఉంచు. నువ్వు 4 ఏళ్లలో పనిచేసేదానివి, ఎక్కడికైనా పట్టుకెళ్లి మర్చిపోతావు. తిలకమ్మ నడుము పడిపోయింది తల్లే. ఏటైనా నేను ఆడుకుంటాను. రండి రండి, మీరే కదా బొంబాయి వాళ్ళు. ఇదే వంకాయల మాణిక్యం గారి ఇల్లు. ఆవిడ సింహాచలం పెళ్లికెళ్లారు. అరే రామ్, తుమ్ క్యా బోల్తే హో? హమ్కు తెలుగు నహీ మాలూమ్. వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి. మై మదర్, వంకాయల మాణిక్యం, స్నేహితులు, నేస్తాలు.
అర్థం కాలా? దోస్త్ నహి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అవును, బొంబాయి నుంచి వస్తున్నారు కదా, పెట్టాబాడు ఎక్కడ పెట్టారు? అరే రామ్, हमको తెలుగు नहीं मालूम. బాంబే. సామాన్ లారీ ఎక్కడ? हाँ, पीछे आता है. దిస్ హాల్, బిగ్ హాల్. కిచెన్ కిధర్ హై? కిచెన్ అక్కడ. हम जाता है, तुम आता है. आओ बेटी. आओ बेटी. आता आता. రండి రండి, చూడండి. हाँ, अच्छा बेटा, कितना सुंदर है. అయ్యో అటెక్కడికి, అది బాత్రూమ్ అయ్యా బాబు. हाँ हाँ मालूम, बाथरूम जाना है. सेठ जी जाता है, बेटी आता है. आओ बेटी, गेद नहीं, आओ आओ. दिस बेडरूम है, फैन है, लाइट है, स्विच है, अन्य है. तुम्हारा नाम क्या है? नाम नाम व्हाट्स योर नेम? कालिदास. नेम नेम. मीना. तुम क्या पढ़ते हो? आ तुम क्या पढ़ते हो? ఆ నేను ఇంట్లోనే పడుకుంటాను. Which class you are studying? క్లాస్ 10th క్లాస్. Fast. సచ్చింద్ర గొర్రె. ఐ ఆమ్ రైటింగ్, रिजल्ट वेटिंग, पेपर कमिंग. 10th क्लास पढ़ते हो, तुमको हिंदी मालूम नहीं, इंग्लिश मालूम नहीं, अच्छी तरह तेलुगु मालूम है? क्या मालूम? अच्छा अच्छा. You are studying 10th class. You can neither speak Hindi nor English. Why? हमारा अर्जेंट वर्क इल में, हम जाता तुम आता नहीं. बेवकूफ. ఆ बेवकूफ. దావుకు అంటే ఏంటి? ఏమోలే. हम దావుకు. थैंक यू. हम దావుకు. अच्छा దావుకు. अच्छा దావుకు. जानता हूँ. దావుకు 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 దావుకు. ఖాన్ భాయ్ మాట మాట. ఏం కావాలి? మీరు బొంబాయేనా? కాదు, రాజస్థాన్. ఎందుకు? ఏమీ లేదు. మీకు హిందీ తెలిసినా? తెలుసు, మాలూమ్ హై. దావుకు. కౌన్ నేనా? బుద్ధి లేని సన్యాసం తిడుతున్నావు బే, సైతాన్ కా బచ్చే. దావుకు అంటే బుద్ధి లేని సన్యాస. ఈ నిజంగా బుద్ధి లేని సన్యాసే, నన్ను పట్టుకోలేకపోయాడు. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస. నన్న కాడపిల్ల బుద్ధి లేని సన్యాసిని పిలిచిందా? ఆ? ఈవినింగ్ బీచ్ లో కలుస్తాను. ఓకే? ఇప్పుడు 3 అయింది, మరి ఎప్పుడు వస్తావు? ఎగ్జాక్ట్లీ 5 లో కలుస్తాను. ఓకే ఓకే, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. గుమ్మ ముందు ఓ అబ్బాయితో వచ్చి స్కూటర్ దిగాను. ఎవరా అబ్బాయి? అతనికి నాకు ఏడు సంబంధం అని అడగక్కర్లేదా? అడుగుదామని అనుకున్నానమ్మా, కానీ అడిగితే నా పరువు దక్కదేమో అని భయం వేసింది, అందుకనే అడగలేదు. మీరు నా కన్న తండ్రి నాన్న. ఓహో, నేనే కదూ, మర్చిపోయానమ్మా. నా పెళ్లి విషయం మీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడమ్మా. ఇంతకీ అయిపోయిందా, అవబోతోందా? మీకు తెలియకుండానే జరుగుతుందా నా పెళ్లి? చాలా సంతోషం తల్లి. నీ పెళ్లి నేను నిర్ణయించాలనుకున్నాను, కాదు నీ నిర్ణయానికే నన్ను తల ఉంచమంటున్నావు. తల ఉంచుతానమ్మా, కన్న తండ్రిది కదా, లేకపోతే నేను ఎందుకున్నట్టు. అంతా ఇలా రండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? మీరంతా ఈ కుటుంబ నిర్వాహక సభ్యులు, కానీ మీకంటే గొప్ప నిర్వాహకం చేసిన సభ్యురాలు అదిగో మిస్ సరోజినీదేవి గారు. ఆవిడ గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు మీ అందరి సహకారం కావాలి. అంటే ఏ కళ్యాణ మంటపంలో పెళ్లి జరగాలి, ఏ బట్టల షాపులో పట్టుబట్టలు కొనాలి, వంట వాళ్ళు ఎవరైతే బాగుంటుంది, ఇలా సలహాలు మాత్రం మీరు ఇస్తే చాలు. అంతేకాని పెళ్లి కొడుకు ఎవరైనా మీలో ఎవరైనా అడిగితే నరికి పోగులు పెడతాను. ఎంచేతంటే పెళ్లి కొడుకుని ఆవిడ గారు ముందే సెలెక్ట్ చేస్తారు. ఏమిటమ్మా సరోజా? అవునమ్మా, మా ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించాను. ఇప్పుడే వాళ్ళ నాన్నగారిని కూడా కలిసి మాట్లాడొస్తున్నాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు. అబ్బాయి ఎవరమ్మా? ఏం పేరు? పీటర్ శామ్యూయల్.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. క్రిస్టియనా? కాదు, ఇండియన్. సరోజిని, అదేమిటమ్మా? మన మతం, మన సాంప్రదాయం, నాన్నగారి వంశం. ఆయనే ఉయ్యాలవుతూ పాట పాడుకుంటున్నారుగా. చూడదురా, నేను ఇంటి ఆడపడుచుని, నువ్వు కోడలుగా వచ్చిందానివి. అనవసరంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. అమ్మా, నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్తానంటావు? వదిన్నే కలగ చేసుకోకూడదన్న తర్వాత ఏ గాడిదకి పెళ్ళైతేనే, కాకపోతే నాకే. నాన్న. నాన్న అవునన్నా. చెప్పు నాన్న. ఈ పెళ్లి మీరు జరపాలనుకుంటే నేనెంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పండి. సొసైటీకి లోన్కి అప్లై చేయాలి. సో నీ చెల్లెలి పెళ్లికి నీ వంతు చెల్లిస్తానంటావు? కాదు, తండ్రి బరువు బాధ్యతల్ని నా వంతు తలకెత్తుకుంటానంటున్నాను. వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, నేను అడిగింది ఆశీర్వాదం మాత్రమే, నీ అనుమతి కాదు. అంటే లేచిపోతావా? అక్కర్లేదు, చెప్పే వెళ్ళిపోతాను. సెయింట్ ఆంటనీ చర్చిలో ఉంగరాలు మార్చుకొని రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టుకుంటే చాలా? అలా కాదు, సింహాచలం వెళ్లి దండలు మార్చుకోమంటారా? మావగారు, సరు. అమ్మా, సెయింట్ ఆంథోనీ చర్చికి బస్ రూట్ నెంబర్ 1, 3, రిజిస్టార్ ఆఫీస్ కి ఆ నెంబర్ 10, సింహాచలానికి 6A29. కరెక్టే కదమ్మా? అతను క్రిస్టియన్ మాయా? చాలరా, నా మొగుడు నిర్ణయించే అర్హత నీకు లేదు పోరా అని నా కూతురే నా మొహం మీద అన్న తర్వాత రాబోయే అల్లుడు పీతాంబరం అయితేనే, పీటర్ శామ్యూల్ అయితేనే, పీర్ మహమ్మద్ అయితేనే ఏ మతమైనా నాకు సమ్మతమే. గోవిందా ఓ క్రీస్త్, అల్లాహు అక్బర్, బుద్ధం శరణం గచ్చామి. ఏమిటండి మీరు అలా నిలబడి చూస్తున్నారు? సరోజ, నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ ఒక్క విషయం, కట్టు బట్టలతో నువ్వు ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క నయా పేసు కూడా నీ పెళ్లి ఖర్చు పెట్ట. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఏదో చూడలేదు. థ్యాంక్ యూ. నో మెన్షన్. అరేరే, ఇదేమిటి? ఈయన వేరే రూట్ లో పోతున్నారే. యాండి యాండి, ఏమిటండి ఇది? తోడుపుట్టిన చెల్లిని ఇంట్లోంచి పొమ్మనడం ఏమైనా బాగుందా? మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేయండి, అదో పద్ధతి. లేదా కట్న కానుకలు ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి జరిపించండి, అదో పద్ధతి. అంతేగాని నువ్వు ఎలా పోతావో పో, నాకు పెళ్లి ఖర్చులు మీరిపోతాయి అని అనుకోవడం తప్పండి. అవును, నా డబ్బిందుకు ఖర్చు పెట్టాలి? క్రిస్టియన్ ప్రేమించావటే పాపిస్తుందానని మెడ పట్టుకుని ఇంట్లోంచి గెట్టేస్తే పోలా? ఏం మాట్లాడండి ఇవి? మనిషి జన్మెత్తాక 2 విషయాలు లెక్క చూడకూడదండి. తల్లిదండ్రులకి పెట్టే తిండిగుడ్డలు, అక్కచెళ్ళకి ఇచ్చే పెట్టుబోతులు. మీ తమ్ముడు ఏం చెప్పాడో విన్నారుగా, అలాగే మీరంతా ఇవ్వగలరో చెప్పండి. మామగారిని వియంకుడితో మాట్లాడమని నేను పంపిస్తాను. ఇది నాకు తలనొప్పి అయిపోయింది. అన్నిట్లోనూ ఇది జోక్యం చేసుకుని మధ్యలో నన్ను ఇరికిస్తుంది.